వాడు బతుకొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేనా వాడి. పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చెరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాన్నే కాదు. నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్నైపోతాననుకున్నావా? నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళాం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని 4 పిల్లల్ని కడ్డానికి కాదు.
నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను. కానీ ఎంత తాళి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది. అప్పటి తాక నా చిట్టికెన వేలు కూడా నిన్ను తాకదు. మీ చెల్లెలికి పెళ్ళయింది. వెర్రి బాగులోడు అనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా? ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు, ట్రాన్స్ఫార్మర్. వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్ గా పవర్ సప్లై చేసే వరకు బతికే ఉంటాడు. శివ, ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా. ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు. అసలు వీడు ఒరిజినలా? ఏమన్నారు? మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా? ఇవాళ పౌర్ణమి. వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుష్ తీరిపోతుంది. ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా? కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి. అలాగే వాడి గురించి చెప్తున్నాను. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు. ఇది మనిషిగా నేను చెప్పడం లేదు, మీ చెల్లెలి గ్రహాలు చెప్తున్నాను. నేను ఇక్కడ పడుకోవాలా? ఏసీ ఎటు లేదు. నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా? పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను, ఏసీ. ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి? కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను. ఈ నరకంలో మాత్రం నేను పడుకోను. బంగారు, నువ్వా? సూపర్! అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. ఎన్ని సృష్టించి ఏం లాభం రా? కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే, ముందు షేక్ హ్యాండ్. ఎందుకు? షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అసలైన మగాడు అంటే. మగాడమని నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో, ఎక్కడేం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. అయితే నాకు రేపు ఏం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? రేయ్, నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఆగరా ఆగరా. ఎందుకు? నేను లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకేంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజికల్ అన్ని నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? చెప్పలేవు 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 మిత్రమా చెప్పలేవు. మిత్రమా ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివరు లోపలుంటాయి. స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. ప్రాణం సంగతి సరే, ఇంటికెళ్ళు, నీ సత్య అదే వస్తుంది. కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది. ఏసీ ఓసీలో వస్తుంది, పోరా.
అబ్బబ్బబ్బబ్బబ్బ. రే 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 నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. రే అబ్బా. లే లే ఒరే అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఆ, ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికా? కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అత్తమా. అరే రే రే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరం రా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావురా? అమ్మో రే చెయ్యిరా, వీణ వాయిస్తున్నావు ఏంట్రా అక్కడ? రే 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 లేపా. రే, ఇది తీయకురా. వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావయ్య గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గాని. వెళ్ళొస్తానే, సారీ. అర్జునా అర్జునా రే అర్జునా షో, అర్జున్ ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా, రేయ్, నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా, ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? మ్మ్. చెప్పినా నేను వెళ్ళలేదా? అయ్యో, 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 అయ్యో. లేరా, రే, లే. వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. సత్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏమైందమ్మా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావు? నాకు తెలియదన్నయ్య, ఏసీ నుండి మంటలు వచ్చేసాయి. నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడేమో చల్లటి గాలి, అంతే. ఇక్కడే పడుకున్నాను. ఏసీలో వేడి, పెంకుటింట్లో కూలింగా. వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెల మనసు మార్చేశాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు. అమ్మా, నీకో మాట చెప్తున్నాను. నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో. ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో. నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు. నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే. ఛీ, 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 ఛ. అయితే ఇది ఇంకా నాకెందుకన్నయ్య? ఆ, దాన్ని నువ్వెందుకమ్మా తీయడం? నీ జాతకమే తీసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఉమ్. ఏ, అటు చూడండి. Hey, what's up? Mwah. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చదువుకో. ఏంటి ఈ చేంజ్? నడక, మాట, స్టైల్ అన్ని మారిపోయాయి. ఏమైంది ఇతనికి? పిచ్చి ముదిరింది. బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు. పిచ్చి ముద్రకే స్టైలిష్ గా తయారయ్యాడు. ఏంట్రా ఇది? ఆన్సర్ పేపర్ బాబాయ్. ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, దానికి ఆన్సర్. నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది. మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా బలిసిందా?
టాటా బేబ్స్. కారెక్కు చెప్తా. ఇప్పుడు నేను దిగాలి, తొయ్యాలి. తోయ్. కిలోమీటర్లు నడుచుకుంటున్నారా? అయ్యో బంగారేంటి ఇక్కడ? హలో, ఏంటి నువ్వు ఇక్కడ, సత్య అక్కడ ఉందేంటి? ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి? ఏ మిత్రమా, ఏంటి అంత జాలీగా ఉన్నావు? కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు. నా కథ నాకన్నా నీకే బాగా తెలుసు. అది సరేగానే బంగారు, నువ్వేంటి సైకిల్ మీద? ఏదో ఎక్సర్సైజ్లే, కొవ్వు తగ్గించుకుందామని. కొవ్వా? నీకా? మీరు మామూలుగా వదులుతున్నారా మరి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి. రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా, మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది. అందుకే ఎక్సర్సైజ్. అసలు నాకేం అర్థం కాల. నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు. నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది. నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి. హెల్పా? నా కార్ నడపడం రాదే. తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు. నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి సత్యాకి ఏమైనా అయితే? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా. వెళ్ళి కారు ధైర్యంగా నడిపించి నేనున్నాగా. నువ్వుంటే కార్ ఏంటి, లేనైనా నడిపేస్తాను.